నమస్కారం శ్రీనివాసనాయుడు గారు. తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఉపాధ్యక్షుడు మావులపల్లి శ్రీనివాసనాయుడు గారితో ఈరోజు మన ఎస్పీ టీవీ తరఫున ఇంటర్వ్యూకి ఆహ్వానించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం శ్రీనివాసనాయుడు గారు. మీరు తెలుగుదేశం పార్టీలోకి ఏ సంవత్సరంలో అరగ్రేటం చేశారు చెప్పగలరా? నేను తెలుగుదేశం పార్టీలోకి 1982 నందమూరి తారక రామారావు గారు తిరుపతిలో అనౌన్స్ చేసిన రోజే ఇక్కడ నెల్లూరు టౌన్ నుంచి రమేష్ రెడ్డితో ఆ రోజు నేను కాలేజీలో ఫైనల్ బీకామ్ చదువుతున్నా. వాళ్ళతోటే పోయి తెలుగుదేశం పట్ల ఆ రోజు నుంచే తెలుగుదేశం పట్ల చేరా. దాని తర్వాత 83లో తెలుగుదేశం పార్టీ పెట్టి నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో అదే పార్టీలో ఈ రోజుకి కొనసాగుతూనే ఉన్నా. మీరు తెలుగుదేశం పార్టీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అనుచరుల్లో ముఖ్యమైనటువంటి నాయకులు. ఈ మధ్యకాలంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యాలయం వద్ద వేదాయపాలెంలో నియోజకవర్గాన్ని నుంచి అధిక సంఖ్యలో చేరికలు చేరుతుండటం, మీకు గెలుపుకు అవకాశాలు ఏమన్నా పెరిగాయా? మీలో జోష్ పెరిగిందా? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఎంతో సీనియర్ నాయకుడు. పోతే సర్వేపల్లి నియోజకవర్గంలో 1994లో సర్వేపల్లి నియోజకవర్గంలో 33,000తో గెలిచాడు. తర్వాత 99లో గెలిచాడు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ సర్వేపల్లి నియోజకవర్గాన్ని నమ్ముకున్నారు. ఈ 4 సార్లు చంద్రమోహన్ రెడ్డి గారు ఓడిపోయినా వేరే నియోజకవర్గం వెతుక్కోవాలా, వేరే నియోజకవర్గం పోవాలా, వేరే పార్టీలోకి పోవాలా, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలతోనే, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలతోనే, వాళ్ళ సమస్యల కోసం పోరాడుతూనే సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు ఒక సర్వేపల్లి నియోజకవర్గమే కాకుండా ఆయన రాజకీయ 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీతో నడుస్తూ జిల్లాలో ప్రతి కార్యక్రమం పార్టీ ఇచ్చిన అధిష్టానం, పార్టీ ఇచ్చిన కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ ఈరోజు జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు చంద్రమోహన్ రెడ్డి. చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ చేరికలు అనేవి చంద్రమోహన్ రెడ్డి గారు 4 సార్లు ఓడిపోయినా మన సర్వేపల్లి నియోజకవర్గాన్ని వదలకుండా మన నియోజకవర్గంలోనే మనతోనే ఉంటూ మన సమస్యల కోసం పోరాడుతూ రైతు సమస్యలు అయితేనేమి, దళితుల సమస్యలు అయితేవి, మైనార్టీల సమస్యలు అయితేవి, బీసీల సమస్యలు అయితేవి మన కోసమే పోరాడుతూ మన నియోజకవర్గాన్ని ఉన్నారు, మన నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు చంద్రమోహన్ రెడ్డిని అసెంబ్లీకి పంపించాలా, చంద్రమోహన్ రెడ్డిని ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలా అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి గ్రామం నుంచి యువత, అన్ని వర్గాల ప్రజలు చంద్రమోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి పార్టీలో చేరి అయ్యా మేము నీకు సహకరిస్తాము అని చెప్తున్నారు. కాబట్టే చంద్రమోహన్ రెడ్డి గెలుపు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎప్పుడో ఖరారైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన వలన ఓడిపోయే అవకాశాలు వైసీపీ పార్టీకి ఉందా? దీనివలన తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు 2014లో పార్టీని పెట్టి నిలబడి జైలుకు పోయి వచ్చి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి చెప్పి 2019లో జనాల్లోకి వచ్చాడు. వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి అనే దాంతో వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేసిన కొన్ని మంచి పనుల వల్ల
ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మి 151 అసెంబ్లీ సీట్లు 23 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాన్ని కాపాడుకోకుండా జగన్మోహన్ రెడ్డి దోపిడీ, సొంత మనుషులకి పదవులు, రాష్ట్రంలో అనేక దోపిడీలు, అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఆయన ఈ రోజు దాకా ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చాడు. ఈ పరిస్థితులు వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో వెనకపోయింది అనేది గమనించి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీలు అయితేనేమి, బీసీలు అయితేవి, మైనార్టీలు అయితేనేమి, అన్ని వర్గాల ప్రజలు కూడా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం ముందుకు పోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలిస్తే మన రాష్ట్రం ఎక్కడికో పోతుంది. ఏ కంపెనీ కూడా రావడం, ఈరోజు రాష్ట్రంలో ఉండే ఎన్నో కంపెనీలని ఎంతో మందికి ఉపాధి కల్పించడానికి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న 1995 నుంచి రాష్ట్రంలో ఎలా పరిపాలించాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలిస్తున్నాడు అనేది బేరీ చేసుకొని చంద్రబాబు నాయుడు అయితేనే ఈరోజు రాష్ట్రానికి గాడిలో పెట్టగలడు అనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేదానికి ముందుకు వస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి కమ్యూనిటీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడికి బలపరుస్తున్నారు. తిరుపతి పార్లమెంటు జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల కూటమి అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ గారు ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఆయన గారు ఈ ఎలక్షన్లో విజయం సాధించేదానికి మీరు ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నారు? ఆయన విజయం ఖాయమైనట్టేనా? వరప్రసాదరావు గారు ఎంపీకి 14 వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలిచాడు. 5 సంవత్సరాలు ఎంపీగా తిరుపతి పార్లమెంటులో ఎంపీగా పనిచేశాడు. దాని తర్వాత గూడూరు ఎమ్మెల్యేగా ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. వరప్రసాదరావు గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి ప్రజల నాడి, ప్రజల ఇబ్బందులు అన్నీ తెలిసిన వ్యక్తి వరప్రసాదరావు గారు. వరప్రసాదరావు గారు ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉండి ఈరోజు బీజేపీలోకి వచ్చి టికెట్ తెచ్చుకున్నాడంటేనే అదొక విజయం. ఈరోజు వరప్రసాదరావు గారు ప్రజలతో ఎలా మమేకం అవుతారు ఏంటి అనేది మనం మా పార్టీలో మేము ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు కూడా వరప్రసాదరావు గారు గెలుపు ఖాయం అనే నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే వరప్రసాదరావు గారు ప్రతి ఒక్కరితో, ప్రతి ఒక్క కార్యకర్తతో, ప్రతి ఒక్క నాయకుడితో, ప్రతి ఒక్క పార్టీ నాయకుడితో కూడా బాగా కలిసిపోతూ ఉంటారు. కాబట్టి వరప్రసాదరావు గారు గెలుపు ఎవరో ఆపలేరండి. మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో సూపర్ 6 పథకాల గురించి మీరు ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్ళగలిగారా? ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందో తెలియజేయగలుగుతారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎన్డీఏలో చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 అని 6 గ్యారంటీల్ని విడుదల చేశారు. ఆ విడుదల చేసిన సూపర్ 6లో ఉండే గ్యారంటీల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకి 3 సిలిండర్లు, ఉచిత సిలిండర్లు, మహిళలకి 1500 రూపాయలు నెలకి, సంవత్సరానికి 18,000 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి ఒక స్కీము, రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని, యువతకి ఉద్యోగాలు కల్పిస్తామనే ఉద్దేశంతో ఒక సూపర్ 6 అనే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ సూపర్ 6 అనేది జనాల్లో
మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ చాలా బాగా తీసుకుపోయారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో పార్టీ ఒక ఆదేశం ఇచ్చింది. ఈ మనం పెట్టే స్కీములు మొత్తం ప్రజల్లోకి పోవాలా, ప్రజలకు అర్థం కావాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి మండలంలో, గ్రామాల్లో, పంచాయతీల్లో ఇంటింటికి చేర్చాం. దాంట్లో మేము సక్సెస్ అయ్యాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అది మేము 9 హామీలు ఇచ్చాం, 99 హామీలు నెరవేర్చాం అని చెప్పి పాత దాన్నే తీసుకుంటూ వచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు 4,000 అనౌన్స్ చేశారు. ఏప్రిల్, మే, జూన్ కూడా ఈ 4,000 రూపాయలతో కలిపి రేపు జూలై 1వ తేదీ 7,000గా ఇస్తున్నారు. అది కూడా అవతాతలకి చాలా ఉపయోగపడే స్కీమ్. కాబట్టి ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు, మా ప్రభుత్వం మేనిఫెస్టో అనేది ప్రజలకి బాగా అర్థమైంది. చేయగల సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని చేయగల సమర్థుడు అనే దాని మీద ప్రజలు నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేశారు. అవి ఏంటంటే గ్రావెలు, అక్రమ మైనింగు, ఇసుక, భూదందాలు, ఎస్సీ దళితులపై దాడులు, ఇలాంటి వాటి మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారా? వాటి గురించి ప్రజల్లో ఏ విధంగా అనుకుంటున్నారో తెలియజేయగలుగుతారా? సర్వేపల్లి నియోజకవర్గంలో గోవర్ధన్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యి ఎన్ని అరాచకాలు అనేది వాళ్ళ కార్యకర్తలకే ఈరోజు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఎందువల్లంటే ప్రతిదీ సొంతం, అతని సొంతానికే. ఆ రోజు ప్రవరపట్నం కొండ దీంట్లో ఒక్క రాయి తీస్తే నా ప్రాణం పోయినట్టే అని చెప్పి 19లో ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆ మైనింగ్ డీజిల్ తెచ్చిన అతనితో కలిసి ఆ కొండలు లేపేశాడు. అది పొదలకూరు మండలం ప్రజలందరికీ తెలుసు, ముందు చెప్పిన మాటకి తర్వాత చెప్పిన మాటకి. అదేవిధంగా ఇరువురు ఇసుక, అదేవిధంగా వెంకటాచలంలో ప్రతి గ్రామంలో గ్రావెలు, ఈ భూదందాలు, ఇవన్నీ కూడా మండలంలో ఒక్కొక్కరిని ఏజెంట్ లాగా పెట్టుకొని విపరీతమైన అరాచకాలు చేసి తెలుగుదేశం కార్యకర్తలు ఏదన్నా కొంచెం ఇది అరాచకం అని పోతే వాళ్ళ మీద కేసులు పెట్టి 307లో కేసులు పెట్టి జైలుకి పంపించున్నాడు. ఎంత ఘోరంగా గోవర్ధన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడంటే ప్రతిదీ అబద్ధం, ప్రతిదీ అబద్ధం. అతను చెప్పే మాట అబద్ధం. ప్రెస్ మీట్ పెడితే అతను చెప్పే మాటల్లో 10% కూడా నిజానడు, కంప్లీట్ అబద్ధాలు చెప్తాడు. ఎందుకండి మొన్న ముత్తుకూరులో అంత మధ్య దొరికింది. మధు సుధాకర్ రెడ్డి ఎవరు? గోవర్ధన్ రెడ్డి పార్ట్నరు, గోవర్ధన్ రెడ్డితో ఫాలో అయ్యారు, గోవర్ధన్ రెడ్డితో ఉన్నాడు. అదేవిధంగా ఇరువురులో దొరికింది. రాజారెడ్డి ఎవరు? గోవర్ధన్ రెడ్డితో ఉన్నాడు. వాళ్ళిద్దరు నాకేం సంబంధం, నాకేంది అంటున్నాడంటే ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అమాయకుల, లేదు మీ కార్యకర్తలకే అది ఏమైనా నచ్చుతుందా అనేది గోవర్ధన్ రెడ్డి తెలుసుకోవాలా. ప్రతిదీ అబద్ధం. ఈరోజు గోవర్ధన్ రెడ్డి కాడు ముఖ్య నాయకులు మా పార్టీలోంచి పోయి ఆయన దగ్గర చేరి ఈరోజు మళ్ళీ మా పార్టీలోకి వచ్చి, ఎందుకంటే అతను చేసే అరాచకాలు, అతను చేసే దుర్మార్గాలు, అతను మాట్లాడే భాష వీళ్ళకి నచ్చక ఇతను ఏది చెప్పినా అబద్ధమే, ఇతను వెనకుంటే మనకి కూడా చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి సర్వేపల్లి నియోజకవర్గం ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో యువత, నాయకులు అందరూ వచ్చి చంద్రమోహన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. చంద్రమోహన్ రెడ్డి గారికి టీడీపీ అధిష్టానం అభ్యర్థిగా కేటాయించడంలో వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? ఒకటేనండి, చంద్రమోహన్ రెడ్డి గారికి టిక్కెట్ గ్యాప్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు
సర్వేపల్లిలో 4 సార్లు ఓడిపోయాడు. ఎంతసేపటికి సర్వేపల్లి అనే దానిలోనే ఉన్నారు. ఈసారి కూడా ఏమన్నా ఇబ్బంది జరగద్దేమో కాబట్టి చంద్రమోహన్ రెడ్డి గారిని రాష్ట్ర లెవెల్లో, పార్టీ లెవెల్లో, నేషనల్ లెవెల్లో వాడుకోవచ్చు. మనం చంద్రమోహన్ రెడ్డి గారి కాకుండా ఇంకొకరిని ఏదైనా మంచి అభ్యర్థిని వాళ్ళ కోడలను, కొడుకును నిర్ణయిస్తామని దాంతో ఆపారు. కానీ చంద్రమోహన్ రెడ్డి గారికి టిక్కెట్ ఇవ్వడం లేదు, ఈ విధంగా ఆగుంది, 2 లిస్టులో పేరు లేదు అన్నప్పుడు నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పార్టీకి ఒక మెసేజ్ ఇచ్చారు. చంద్రమోహన్ రెడ్డి అయితేనే ఇక్కడ గోవర్ధన్ రెడ్డికి సరైన పోటీ. చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు 40-45 వేలతో చంద్రమోహన్ రెడ్డి గారు అభ్యర్థి అయితే 40-45 వేలతో గెలుస్తాడు అనే మెసేజ్ పార్టీకి పోయింది. పార్టీ కూడా గ్రహించింది, మనము చంద్రమోహన్ రెడ్డి గారినే అనౌన్స్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 3వ లిస్టులో చంద్రమోహన్ రెడ్డి గారికి అనౌన్స్ చేశారు. చంద్రమోహన్ రెడ్డి ఈరోజు గోవర్ధన్ రెడ్డి కంటే ధనవంతుడు కాదు కాబట్టి అది కూడా అతనితో పోటీ పడగలడా అని అన్నారు. కానీ ఈరోజు ప్రజలు, కార్యకర్తలు, గ్రామ నాయకులు వాళ్ళే ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. చంద్రమోహన్ రెడ్డి గెలుపు ఎవరు ఆపలేరు. గోవర్ధన్ రెడ్డి ఇంకొక 15 రోజుల్లో జైలుకి పోయే పరిస్థితి వచ్చేసాడు. గోవర్ధన్ రెడ్డి జైలుకి పోకుండా ఉండే పనే లేదు. ఎందువల్లంటే చంద్రమోహన్ రెడ్డి కుటుంబం మీద 1100 కోట్లు ఇతర దేశాల ఆస్తులు అని చెప్పి దొంగ డాక్యుమెంట్లు పెట్టి ఒక కేసు ఉంది. 2014లో దొంగ మద్యం తెచ్చి ఎంతోమంది సావుకు కారణమయ్యాడు, అదొక కేసు ఉంది. కోర్టులో అన్ని వేల ఫైళ్ళుంటే ఒక గోవర్ధన్ రెడ్డిది ఫైలే పోవడం ఏంది, కుక్క అరవడం ఏంది, వాళ్ళు పోయి ఆ రూలే పోయి ఫైల్ తెచ్చుకోవడం ఏంది? అదే ప్రజలకు అర్థమైంది. ఈరోజు సర్వేపల్లి ప్రజలు గోవర్ధన్ రెడ్డి అరాజకీయాల్ని, గోవర్ధన్ రెడ్డి పరిస్థితి తట్టుకోలేకే చంద్రమోహన్ రెడ్డికి గెలుపు ఖాయం చేశారు. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉదయం పూట చేరికలతో, సాయంత్రం పూట ప్రచారంలో బిజీగా ఉన్న టైంలో కోడలు, కూతురు, కొడుకు మీలాంటి నాయకులందరూ ప్రజాక్షేత్రంలో ప్రతి గ్రామానికి మీరు తిరుగుతున్నారు కదా, మీకు ఆ గ్రామాల్లో రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? ప్రమాణంగా ఉంది. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రోగ్రాంలు, చంద్రమోహన్ రెడ్డి గారు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఈ చేరికలతో బిజీగా ఉండ ఉదయం 8 గంటల నుంచి వాళ్ళ కూతురు అయితేవి, కోడలైతేవి, కొడుకు అయితేవి కొన్ని గ్రామాల్లో తిరుగుతున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో మాకు పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో ఈ ఈ ఈ సబ్జెక్ట్ని ప్రజలకు తీసుకుని చెప్పండి అనే చెప్పే దాంట్లో ప్రతి గ్రామంలో కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఇంటింటికి పోయి ప్రచారం చేస్తున్నారు. ఒకటి. రెండోది, వీళ్ళతో అదే ఎవరు అందుబాటులో ఉండి ఎవరు ఆ గ్రామానికి వస్తున్నారో వాళ్ళతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుకి, వరప్రసాదరావు గారికి కమలం గుర్తుకి ఓటేయమని ప్రతి గడప గడపకి పోయి ఆడుతున్నారు. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి సాయంత్రం 4 గంటల నుంచి ప్రోగ్రాం ప్రతి గ్రామం చిన్న ప్రోగ్రాం పోతూ అక్కడ రోడ్ షో లాగా ఆయన అంతకుముందు ఈ 4.5 సంవత్సరాలకి ప్రతి గ్రామాన్ని పర్యటించి ప్రతి ఒక్క ఓటర్నే కలిసి ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే టైం లేక ఆయన కార్యక్రమాలు ఆయన చూసుకుంటూ ఈరోజు ప్రజలకి చేరువుగా అవుతున్నారు. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి ఏ గ్రామానికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. గోవర్ధన్ రెడ్డి గారు తీసుకుపోయే ఆ జెండాలు పట్టుకునే కూలీలు, డప్పు రాయించే కూలీలు తప్పితే ఆ గ్రామం నుంచి 10 మంది కూడా గోవర్ధన్ రెడ్డి గారితో లేరు. బయట వాళ్ళు తీసుకుపోవడం, ఏదో తుత్తు మాత్రంగా ఆ గ్రామం తిరగడం, వచ్చేయడం పరిస్థితి. కాబట్టి చంద్రమోహన్ రెడ్డికి ఆ పరిస్థితి కాదు. చంద్రమోహన్ రెడ్డి గ్రామంలో ఎంటర్ అయిన కాడి నుంచి అడుగున కార్యకర్తలైతేవి, ప్రజలైతేవి, మహిళలైతే వచ్చి దీవిస్తున్నారు. అయ్యా ఈసారి నీ గెలుపు తథ్యం అనే జీవిస్తూ. మొన్న 24వ తేదీన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేశారు. ఆ రోజు స్వచ్ఛందంగానే ప్రజలు
తరలి వచ్చారని చెప్పి సోమిరెడ్డి గారు చెప్పారు. ఆ రోజు మీకు ఆ జనాన్ని చూసి మీకేమనిపించింది? మా చంద్రమోహన్ రెడ్డి గారి నామినేషన్కి ముఖ్య నాయకులుగా అంతకుముందు 14లో 19లో వేసిన నామినేషన్లప్పుడు కొన్ని గ్రామాలకు కూడా మా కార్యకర్తలందరూ కూడా రాండి అనే ఒక పిలిపించాడు. ఆ రోజు 14లో కానీ 19లో కానీ విపరీతమైన జనాలు వచ్చారు. అదే జనాలు ఆ రోజే చంద్రమోహన్ రెడ్డి గెలుపు ఖాయం అని 14లో కానీ 19లో కానీ అనుకున్నారు అందరూ. కానీ స్వల్ప మెజార్టీతో గోవర్ధన్ 5,314లో 13,000 అంతరా వేవ్ 19లో గెలిచాడు. మొన్న ఆ జనాల్ని అందరినీ పిలవడం, రోజు కార్యక్రమాలు పెడుతున్నాము, గ్రామాల్లో పోతున్నాము, కలుసుకుంటున్నాము, సామాన్య కార్యకర్తల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, ముఖ్యమైన నాయకులు రమ్మంటేనే ఆ జనాలు వచ్చారు. దాన్ని కూడా ఓరవలేక అంతెందుకండి, పొదలకూరులో చంద్రబాబు నాయుడు గారు మొన్న మీటింగ్ వచ్చారు. వస్తే దానికి 1,500 మంది రాలేదు అని చెప్పి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్న ప్రెస్లో. అక్కడ జనాలకు తెలియదా? పొదలకూరులో ఉండే జనాలకు తెలియదు ఎంతమంది జనాలు వచ్చారు, ఎంత బాగా జరిగింది అనేది జనాలకు తెలియదా? ప్రతిదీ అబద్ధం. ఈ అబద్ధాలతోనే గోవర్ధన్ రెడ్డి నాశనం అయిపోతారండి. ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు రేపు గెలిస్తే ఎలాంటి సేవ చేస్తానని చెప్తున్నారు, ఎలాంటి అభివృద్ధులు చేస్తానని చెప్తున్నారు, అవి కొంచెం చెప్పగలుగుతారా? చంద్రమోహన్ రెడ్డి గారికి సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి ఏది అవసరం అనేది అవగాహన ఉంది. ఎందువల్లంటే 20 సంవత్సరాల సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాచి పడపోచాడు చంద్రమోహన్ రెడ్డి గారు. చంద్రమోహన్ రెడ్డి గారికి ఈరోజు ఏ గ్రామంలో ఏ అవసరం ఉంది, ఇంతకుముందు ఏ అవసరాలు తీర్చాము, ఇంకేం అవసరం ఉంది అనేది ఆయనకు అవగాహన ఉంది. పోతే ఈ ప్రచారంలో పోయినప్పుడు ఏదైనా కొత్తగా ఏదైనా సమస్య ఉంటే అది నోట్ చేసుకుంటున్నాడు. రేపు గెలుపు తర్వాత ఏ గ్రామానికి ఏం చేయాలనేది, ఏ కాలువ ఎట్టుందనేది ప్రతిదీ చంద్రమోహన్ రెడ్డికి అవగాహన ఉంది. కాబట్టి వాటిని నెరవేర్చడానికి ఎవ్వరూ ఇదిగో మాకు ఇది కావాలని అడగాల్సిన అవసరం లేదు. ఆయనకి అవగాహన ఉంది. ప్రతి గ్రామంలో అభివృద్ధి పరిచేదానికి చంద్రబాబు నాయుడు గారితో కలిసి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకుపోతారని అందరూ ఆశిస్తున్నారు. కార్యకర్తలు కూడా చంద్రమోహన్ రెడ్డి గెలిపించుకొని మన గ్రామాలని అభివృద్ధి పరచుకోవాలా, మన యువతకి ఉద్యోగాలు రావాలా అనే ఉద్దేశంతో ఈరోజు యువత కూడా ముందుకు వస్తున్నారు. యువతకి ఈరోజు కృష్ణపట్నం పోర్టు ఉన్నప్పుడు ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా 12,000 మంది పనిచేస్తున్నారు పోర్టు టెర్మినల్ ఉన్నప్పుడు. అది వాళ్ళు ఈ గోవర్ధన్ రెడ్డి చేసిన అరాజకము, అక్కడ టోల్గేట్ పెట్టడం, డబ్బులు వసూలు చేయడం, ట్రక్కుల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం వల్ల దాన్ని ఇక్కడ ట్రక్కులోకి ఈ విధంగా వసూలు చేస్తున్నాడు, బయట పెట్టి వసూలు చేస్తున్నాడు, మీది చాలా భారం అయిపోతుందని చెప్పి దాన్ని తమిళనాడుకు మార్చుకున్నాడు. ఈరోజు కాడ ఉండే ఉపాధి పోయింది, 12,000 మందికి ఉపాధి పోయింది, ఎంతోమంది బతుకుతున్నారు, వాళ్ళందరికీ ఉపాధి పోయింది. ఇవన్నీ కూడా ప్రజలు యువత గమనిస్తున్నారు. ఈరోజు ముత్తుకూరు మండలంలో ఒక విధంగా ఎంతోమంది యువత, ముత్తుకూరు మండలం అయితేమి, తోటపల్లిగూడూరు మండలం అయితేమి, పార్టు వెంకటాచలం మండలం అయితేమి, ఎంతోమంది యువత ఉపాధి కోల్పోయారు. వీళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. ఇతను ప్రతిదీ స్వార్థము. చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతిదీ ప్రజల సంక్షేమము, అభివృద్ధి కోసం, మన కోసం పనిచేసే వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి అనే ఉద్దేశంతో ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారి గెలుపుకి ప్రతి ఒక్క వర్గము, అన్ని వర్గాల వారు పనిచేస్తున్నారు. చంద్రమోహన్ రెడ్డిని గెలిపించడానికి రెడీగా ఉన్నారు, అసెంబ్లీకి పంపించడానికి రెడీగా ఉన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం అంటే నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి యువతకి చంద్రమోహన్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు ఆలోచిస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? రోజు యువతకి నారా లోకేష్ గారు ఏం చేస్తామనేది ఫస్ట్ రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఫస్ట్ సంతకం ఉద్యోగాలు DSA మీద సంతకం పెడతాడు.
అంటే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మీకు మేము కంపెనీలు తెచ్చి, ఉన్న కంపెనీలు అయితే కొత్త కంపెనీలు తెచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, మీకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అని చెప్పి లోకేష్ బాబు చెప్పాడు. అదేవిధంగా మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కువ కంపెనీలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందువలంటే కృష్ణపట్నం పోర్టు దగ్గర 6,000-7,000 ఎకరాలు ఎస్సీఎడ్ కింద అక్వైర్ చేస్తున్నారు, కంపెనీలని రావాలా. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అరాజకాల వల్ల, ఇక్కడ ఎమ్మెల్యేల అరాజకాల వల్ల, నాయకుల అరాజకాల వల్ల కొన్ని కంపెనీలు, వచ్చే కంపెనీలు కూడా వెనక్కిపోయినాయి. అందువల్ల ఉపాధి లేకుండా పోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎన్నో కంపెనీలని కృష్ణపట్నం ఏరియాకి, ముత్తుకూరు ఏరియాకి, తొరపరిగూడు ఏరియాకి, వెంకటాచలం ఏరియాకి తీసుకొచ్చి ఉపాధి కల్పించే దాంట్లో ఇలాంటి ఆలోచన లేదు. ఉపాధి కల్పిస్తారు. యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రితో మాట్లాడి ఎక్కువ కంపెనీల్ని సర్వేపల్లి నియోజకవర్గం తీసుకొచ్చి ఉపాధి కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉన్నాయి కదా, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని మీరు చేతపట్టుకునే అవకాశం ఉందా? లేకపోతే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడేది ఏదన్నా అవకాశాలు ఉన్నాయా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఒక వర్గం కాదు, అన్ని వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ఉద్యోగస్తుల్లో ఉంది, వ్యాపారస్తుల్లో ఉంది, కాంట్రాక్టర్లో ఉంది, అన్ని విధాల వ్యతిరేకత అనేది ఉంది. దాన్ని అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ ప్రభుత్వానికి వ్యత్యాసం వేసుకున్నారు. ఏ ప్రభుత్వం అయితే మనకి ఇబ్బంది లేకుండా మన మీద వాళ్ళ యొక్క దృష్టి లేకుండా మన వ్యాపారం మనం సజావుగా చేసుకున్నారు అనేది అన్ని వర్గాలలో తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు అలాంటి వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకు కూడా కొన్ని చంద్రబాబు నాయుడు కొన్ని రాయితీలు అవి ఇవి మేము చేస్తాము అని చెప్పున్నారు, అదేవిధంగా చేస్తున్నారు, చెప్పుకున్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేదానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గంలో మీ లెక్క ప్రకారము గెలుపు ఖాయం అనే ధీమాలో మీరున్నారు. అవతల గోవర్ధన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు 2 దఫాలు నేను ఎమ్మెల్యేగా గెలిచాను, 2.5 సంవత్సరం మినిస్టర్గా చేశాను, నేను 350 కోట్లతో సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను, నన్నే గెలిపిస్తారని చెప్పి ఆయన ధీమాగా ఉన్నారు. దీని గురించి మీరు ఎలాంటి సమాధానం చెప్పగలుగుతారు? ఒకటి, గోవర్ధన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి చంద్రమోహన్ రెడ్డి గారు 2014లో 2.5 సంవత్సరం మంత్రిగా ఉన్నప్పుడే ఎక్కువ చేశారు. ఈయన 350-3,500 కోట్లు నేను తెచ్చి చేశానంటే ఎక్కడ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ ఆయన చేశాడు, ఎక్కడ జగనన్న ఖాళీలు ఉన్నాయి, మొత్తం వాళ్ళ సొంతానికి దోపిడీకి చేసుకున్న 3,500 కోట్లు తప్పితే ప్రజలకు ఉపయోగపడేది ఏవి, ఎక్కడ, ఏ ఊర్లో, ఏ గ్రామంలో? ఆ రోజు లోకేష్ బాబు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి వేసిన సిమెంట్ రోడ్లు అయ్యే వాటి మీద నడుస్తున్నాడు. ఆ రోజు చేసిన అభివృద్ధి ఈ రోజుకి జరుగుతూ ఉంది. ఆ రోజు తెచ్చిన ఎల్ఈడి బల్బులు ఈ రోజుకి ఉన్నాయి. ఈ రోజుకి మీ జగన్ ప్రభుత్వంలో కనీసం సర్పంచులకి, ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఏదన్నా ఇచ్చి స్థానిక సంస్థలకు ఏదన్నా వాళ్ళకి ఏదైనా కల్పించారా? ఏంది మీరు ఆయన గోవర్ధన్ రెడ్డిని గెలుస్తాడు? ఎక్కడ గెలుస్తాడు? ఎక్కడున్నారు? ఎత్తుక్కుంటున్నాడు. ఈరోజు గోవర్ధన్ రెడ్డి ప్రతి గ్రామంలో అవతలను తీసుకొచ్చి అతనికి మద్దతు తెలుపుకునేదానికి భావించి అతనితోటి ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపేదానికి పోతున్నారని ఆపుకునేదానికి టైం సరిపోతుంది ఆయనకి. ఆయన ఎందుకు గెలిచేది? గెలుపు అనేది లేదు. గోవర్ధన్ రెడ్డికి ఇప్పటికే గుడ్డ వేసుకున్నాడు. గెలుపు అనేది గోవర్ధన్ రెడ్డి ఇంకా లేదు. గోవర్ధన్ రెడ్డి ఇందాక చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నాను కదా, గోవర్ధన్ రెడ్డి జైలుకి పోయేది ఖాయం. ఎందుకంటే అతను చేసిన పాపాలు, అతను చెప్పిన అబద్ధాలు, అతనితో ఉన్న కొంతమంది అతను స్క్రిప్ట్ రాసి
చంద్రమోహన్ రెడ్డిని, చంద్రమోహన్ రెడ్డి ఫ్యామిలీని, చంద్రమోహన్ రెడ్డితో ఉండే నాయకుల్ని ఆ నోటికొచ్చినట్టు తిట్టడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. స్థాయిని మించి ఆయన దగ్గర ఉండే నాయకులు స్థాయిని మించి మాట్లాడున్నారు. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి అతని గెలుపు అనేది లేదు. చంద్రమోహన్ రెడ్డి గెలుపు ఆపే ప్రశ్నే లేదు. థ్యాంక్స్. చివరగా రాబోయే కాలంలో మీరు ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళతో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళతో పాటు మీరు ఈ రోజు వరకు కొనసాగుతున్నారు. రాబోయే కాలంలో మీకేమన్నా కార్పొరేషన్ పదవులు వచ్చే అవకాశం ఉందా? ఒకటండి, తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నా, కానీ ఈ సర్వేపల్లి మేము ఉన్నప్పుడు మాకు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ వెంకటాచలం మండలంలో కాన్స్టిట్యున్సీలో కానీ మండలంలో కానీ ఏది అవకాశం రాలా. ఎప్పుడు వచ్చిన జెడ్పీటీసీ రిజర్వేషను, బీసీఓ, ఎస్సీఓ, ఎస్టీఓ కావడం, ఎంపీపీ ఏదోడు కావడం, మహిళ కావడం, అలాంటి ఈ 40 సంవత్సరాల నుంచి ఎలాంటి అవకాశాలు నాకు వాస్తవంగా నాకు రాలా. కానీ పార్టీ కూడా పార్టీలోనే పనిచేస్తున్నాం. నాలాంటి కార్యకర్తలు జిల్లాలో చాలామంది ఉన్నారు పనిచేసేవాడు. కానీ పార్టీ గమనించి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏ చెయ్యాలా, ఎవరు కష్టపడ్డోళ్ళు ప్రతి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు, నాలాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అందరికీ న్యాయం చేస్తాము అనే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఒకవేళ ఇప్పుడు రాకపోవచ్చు, ఇంకోసారి రావచ్చు. అంతేగాని తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఉండే విలువ వేరే పార్టీలో రాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆనాడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన దాంతో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉండే కార్యకర్తలు నిబద్ధతగా నిదానంగా పరిస్థితులు అర్థం చేసుకొని పార్టీలోనే కొనసాగుతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస నాయుడు గారు. మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. చోట్ల పంపించారు.